ఎందుకు ఓడించాలంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి హామీల్లో 85% విఫలమైనాడు కాబట్టి ఆయన తప్పకుండా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆ రోజు ఏం మాట్లాడాడు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడంటే ఆ రోజు మద్య నిషేధాన్ని అమలు చేస్తాం, మద్య నిషేధాన్ని అమలు చేసే ప్రజల్లోకి వస్తాం అని హామీ ఇచ్చి ఈరోజు చూసినట్లయితే ఆ మద్య నిషేధాన్ని మద్యాన్ని ఇంకా పెంచుతూ ఒక చీప్ లిక్కర్స్ ఇస్తూ ఆ ఎక్సైజ్ పాలసీలనే కుదులు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈరోజు విపరీతంగా ఆ చీప్ లిక్కర్ తయారు చేసి జగన్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాడు. ఈరోజు దాని నుండి దాదాపుగా 35 లక్షల మంది ఈరోజు ఆరోగ్యం నాశనం అయిపోయింది. అదేవిధంగా లిక్కర్ వల్ల కిడ్నీలు పోయి చెడిపోయిన వాళ్ళు దాదాపుగా 30,000 మంది ఈరోజు ప్రాణాలు పోయినారు. ఈరోజు వారి భార్య బిడ్డలంతా కూడా బజారును పడినటువంటి అవసరం. కరెంట్ రేట్లు పూర్తిగా తగ్గిస్తామని చెప్పేసి ఈరోజు దాదాపుగా 8 సార్లు ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది. అంటే కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల 64,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖజానాకి జమ చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి సంస్కరణల వల్ల ఆ రోజు ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేది. కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈరోజు కరెంట్ అనేది లోటు కనబడుతూ ఉంది ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలను కూడా మోపడం జరిగింది. అదేవిధంగా 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కడం జరిగింది. ముఖ్యంగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పాడు. అది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పాడు. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. అదేవిధంగా 2.5 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. అదేవిధంగా ఈ ఉద్యోగాలంటే ఎట్లా ఉద్యోగాలు ఇచ్చాడంటే మనందరికీ తెలుసు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు. అదేమన్నా పనికొచ్చే ఉద్యోగాలా? అది ప్రభుత్వం యొక్క ఉద్యోగమా? అదేదో 5,000 రూపాయలు ఇస్తే అది ఉద్యోగమా? ఈరోజు దాదాపుగా చదువుకున్నటువంటి వాళ్ళు ఏదో ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు చదువుకున్న వాళ్ళంతా 5,000 రూపాయలు ఈరోజు 5,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నట్టే అది ఉద్యోగమా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఏ ఒక్క దాంట్లో కూడా డిఎస్సి ఏదో క్లాస్ 1 కానీ అదేవిధంగా క్లాస్ 2 కానీ ఇట్లా చాలా ఉన్నాయి. ఏ ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. ఈరోజు నిరుద్యోగం అనేది పెరిగిపోతా ఉంది ఈ రాష్ట్రంలో. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చాలా వరకు పరిశ్రమలు వచ్చాయి. ఆ పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు వచ్చాయి. మన ప్రాంతంలో కూడా కియా వస్తే 50,000 ఉద్యోగాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వచ్చిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైంది తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఇసుక అక్రమ తరలింపుల వల్ల దాదాపుగా 40 లక్షల మందికి భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి లేకుండా పోయింది. తద్వారా ముఖ్యంగా ఇసుక వల్ల ఇష్టానుసారం దోపిడీ చేశారు. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులైతేనేమి అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి విచ్చలవిడిగా అదంతా కూడా ఇతర కర్ణాటక ప్రాంతాలకు తరలించి వేల కోట్ల రూపాయలు ఈరోజు ధనాన్ని దోచేసుకున్నటువంటి వ్యక్తులని సందర్భంగా తెలియజేస్తామన్నా. జగన్ ఈరోజు దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఇసుకని లూటీ చేయడం కూడా జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు ఇసుక పాలసీ, ఇసుక అంటే అందరికి కూడా ఇచ్చాం. ఎవరైతే ఫ్రీగా ఇసుక ఇచ్చాం ఆ విధంగా ఉండేది ఆ పాలసీ. ఈరోజు ఇసుక వల్ల ఈరోజు చాలా మంది ఈరోజు ఇసుక అదేవిధంగా సిమెంట్ మూట ఏ విధంగా ఉందో ఆ ఇసుక మూట ఏ విధంగా రేటు ఉంటుందో సిమెంట్ రేటు 300 రూపాయలు అయితే అది 300 రూపాయలు పరిస్థితి. ఈరోజు ట్రాక్టర్ ఇసుక దాదాపు 5,000 10,000. అదేవిధంగా లారీ ఇసుక 40,000 రూపాయలు ఉంది. అలాంటి వ్యవస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేయడం వల్లనే పూర్తిగా విఫలమైనని చెప్తున్నా. అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఎక్కడ కర్ణాటకలో రేట్లన్నీ తక్కువగా ఉన్నాయి, మన ఆంధ్రలో విపరీతంగా పెంచి పడేశారు, 10 రూపాయలు అక్కడికి డిఫరెన్స్ ఉందని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. అదేవిధంగా కర్ణాటకకి
మన ప్రాంతానికి అక్కడికి ఇక్కడికి దాదాపు 11 రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీద 10 రూపాయలు అనేది డిఫరెన్స్ కూడా ఉంది. కాబట్టి మాటలు మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడి ఏ ఒక్కటి కూడా సక్రంగా ఏమైతే హామీలు ఇచ్చాడో అవన్నీ ఎక్కడ కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హామీలో చూస్తే ఆ రోజు పెట్రోల్ ధర 76 రూపాయలు. అదేవిధంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో 110 రూపాయలు ఉంది ఈరోజు. అంటే దేశంలోనే ఏపీ నంబర్ 1 డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు అనేది ఆ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఇళ్ల నిర్మాణం 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పి ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా నిర్మించలేదు జగన్మోహన్ రెడ్డి. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు